ఏటి పండుగను పురస్కరించుకుని గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం సందర్భంగా పెన్నా నది వద్ద ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జీలు మామిడాల మధు, కపిల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏటి పండుగను పురస్కరించుకుని గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం సందర్భంగా పెన్నా నది వద్ద ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జీలు మామిడాల మధు, కపిల శ్రీనివాసులు పాల్గొన్నారు. నిన్న నెల్లూరులో తెప్పోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. లక్షల మంది యాక్చువల్ గా రావటం జరిగింది. దానికి కూడా కారణం ఏంటంటే 2014-19లో అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్. ఒకప్పుడు అక్కడ బురద నీళ్ళల్లో బురదలోనే యాక్చువల్ గా దేవుణ్ణి ఊరేగించేవాడు. అలా 2014-19లో ఆ రోజు అజీజ్ గారు మేయర్, ఆ రోజు ఆయన చెప్పి వెంటనే దీనికి ఎస్టిమేషన్ వేయించుకుంటే ఎస్టిమేషన్ ఇచ్చాడు. చక్కటి ఘాటు కట్టారు. చక్కటి ఘాటు కట్టడం వల్ల నేను అడగబోయి చూసే చక్కగా అందరూ ఘాటు మీద డిఫరెంట్ సెన్స్ లో డిఫరెంట్ స్టెప్స్ లో కూర్చొని ఉన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు, కూర్చోవటానికి పరిస్థితే లేదు. అలాగా నిన్న చాలా చక్కగా వచ్చారు, అందరూ తిలకించారు ఆ యొక్క దీన్ని, ఆ దేవుడి ఊరేగింపు చెప్పొచ్చు అని. అదేవిధంగా ఈ రోజు 16వ తేదీ, ప్రతి సంవత్సరం 16వ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు. దాని గొబ్బెమ్మ నిమజ్జనం చేస్తారు. అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు. ఒక నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్ లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం. సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాడు కూడా ఏర్పాట్లు నీట్గా చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైనర్ చేసి మీద తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను. ఆ రివర్ లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్మెన్ పిలిపించి వాళ్ళ ద్వారా చిన్న డస్ట్ కూడా తీర్చామని చెప్పాను. చాలా చక్కగా ఏర్పాట్లు చేశాం. అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అవన్నీ చేస్తారు. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి దేవతలను పెడతారు. ఈ 9 టెంపుల్స్ ని ఏర్పాటు చేస్తుంది. అది కూడా చూసాం. అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది. ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్, పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్ గా పైన బ్రిడ్జి మీద పెట్టారు. బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్ గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిలకించారు. నేను కూడా దాదాపు ఇక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళను కూడా నేను యాక్చువల్ గా విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. గొబ్బెమ్మ పండుగ అనేది చాలా ప్రసిద్ధంగా జరుగుతుంది. ఈ గొబ్బెమ్మ పండుగకి ఈ నెల్లూరు సింహపూరి ప్రజలందరూ ఈ పండుగ నెల స్టార్ట్ అయినప్పుడు ముగ్గుల్లో పెట్టే గొబ్బెమ్మని ఈ రోజు ఈ వన విహార యాత్రలాగా పెన్నా నదికి వచ్చి అందరూ ఇక్కడ వారు చేసుకున్న తినుబండారాలు తిని ఆడుకొని తర్వాత ఆ గొబ్బెమ్మని ఈ పెన్నా నదిలో నిమజ్జనం చేసి వెళ్తారు. ఈ ఏర్పాట్లను ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ తరఫున మన పాలక శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు చాలా బాగా ఏర్పాట్లు, అదే విధంగా వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క శాఖని పర్యవేక్షణ చేసి, అదే విధంగా ఇంతవరకు ఏ మంత్రి వచ్చి ఈ స్థాయిలో పర్యవేక్షణ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఈ డివిజన్ లో ఈ రోజు మన మంత్రి గారు వచ్చి ఈ పర్యవేక్షణ చేసి ఆయన సూచనలు చాలా ఇచ్చారు. ఈ సూచనల మేరకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడ ఏర్పాట్లను చూసుకుంటారు.